నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం మే 22, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:33. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల చతుర్దశి. చతుర్దశి తిథి మార్చి 21, మంగళవారం సాయంత్రం 4:38 మార్చి 22 బుధవారం సాయంత్రం 5:51 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం స్వాతి. స్వాతి నక్షత్రం మే 22 బుధవారం ఉదయం 7:15 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. తులారాశి బుధవారం తెల్లవారితే 2:55 వరకు ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగం వార్యాన మధ్యాహ్నం 12:35 వరకు. తదుపరి పరిగ. కరణం గర ఉదయం 6:19 వరకు. తదుపరి వణిజ సాయంత్రం 6:49 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 1:14 మధ్యాహ్నం 2:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:10 నుండి తెల్లవారితే 4:58 వరకు. అమృత గడియలు రాత్రి 11:54 నుండి రాత్రి 1:36 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు నృసింహ జయంతి అండి, అంటే లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు మాట. మరియు ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం మరియు పాటల రచయిత వేటూరు సుందరరామూర్తి గారి వర్ధంతి కూడా అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.